హాయ్. ఏపీ ఎడ్సెట్ 2020 కౌన్సిలింగ్ సంబంధించి మన ఛానల్లో ఇప్పటివరకు 3 వీడియోస్ అయితే అప్లోడ్ అయినాయి. ఫస్ట్ వీడియో వచ్చేసి కౌన్సిలింగ్ ఫీ ఎలా పేమెంట్ చేయాలి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేశాను. సో ఎవరైతే కౌన్సిలింగ్ ఫీ కట్టేశారో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో దీనిపైన కూడా ఒక వీడియో అయితే ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత ఏం చేయాలంటే మనము ఆన్లైన్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దీనిపైన కూడా ఒక వీడియో అయితే ఉంటుంది. మొత్తం 3 వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో. సో ఎవరైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాళ్ళకి ఆప్షన్ ఎంట్రీ, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అన్నమాట. అంటే మీకు ఏ కాలేజీలో సీటు కావాలి, ఏ కోర్సు కావాలి, ఎక్కడ కావాలి, ఇలాగనే. సో ఇలాగ మనము ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి ఆన్లైన్లో. ఓకేనా? సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆప్షన్ ఎంట్రీ ఎలా చేయాలి, ఎలా పెట్టుకోవాలి మనం ఆన్లైన్ అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి వీడియోని. ఓకేనా? ఓకే. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఎడ్యుకేషన్, జాబ్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఇది ఏపీ ఎడ్సెట్ వెబ్సైట్ అనమాట. సో ఏపీ ఎడ్సెట్ వెబ్సైట్లో మనకు ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. క్యాండిడేట్ లాగిన్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? సో క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలాగా క్యాండిడేట్ లాగిన్ కింద లాగిన్ ఐడి అడుగుతుంది. సో లాగిన్ ఐడి ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటుంది. ఇది ఎంటర్ చేయండి. రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్, మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీరు పాస్వర్డ్ జనరేట్ చేసి ఉంటారు. ద సేమ్ పాస్వర్డ్ యూజ్ చేయాలి మనకి. ఓకేనా? సో పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత సెక్యూరిటీ కోడ్, ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ క్లిక్ చేయండి. మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇలాగా. సో ఎప్పుడైతే మీరు సైన్ ఇన్ క్లిక్ చేస్తారో మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చేస్తుంది. ఆ ఓటీపీ చూసుకొని, మీ మొబైల్ నెంబర్లో ఓటీపీ వచ్చింటే ఎస్ఎంఎస్ రూపంలో అది చూసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ వన్ టైం పాస్వర్డ్ ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. కింద మనకు ఒక ఇక్కడ డిక్లరేషన్ అడుగుతుంది. దాని కింద ఒక బాక్స్ ఉంటుంది, స్మాల్ బాక్స్. దాన్ని టిక్ మార్క్ ఇవ్వండి. ఐ డిక్లేర్ దట్ ఐ రీడ్ ద అబోవ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అండర్స్టూడ్ ద ప్రాసెస్. టిక్ మార్క్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మీకు ఓకే ఇలా ఓపెన్ అవుతుంది మీకు. ఓకేనా? సో క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అనే బటన్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అడుగుతుంది. మీకు ఏ డిస్ట్రిక్ట్స్ కావాలి, తర్వాత ఏరియా అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో కావాలా, లేకపోతే ఎస్వియు యూనివర్సిటీ రీజన్లో కావాలా, ఇలాగా అడుగుతుంది అనమాట. సో చూస్ చేసుకోండి. సపోజ్ మీకు ఓన్లీ ఏయూలో కావాలి. సో ఏయూలో కావాలంటే ఓన్లీ ఇవి చూస్ చేసుకోండి. ఈస్ట్ గోదావరి, గుంటూరు టిక్ మార్క్ ఇవ్వాలి. కృష్ణా, ప్రకాశం అని. సో ఎక్కడైనా సరే పర్లేదు అనుకుంటే కనుక అన్నిటికీ టిక్ మార్క్ సరిపోతుంది. ఓకేనా? మీ ర్యాంక్కి మీకు ఎక్కడ వచ్చినా సరే పర్వాలేదు అనుకుంటే అన్నిటికీ టిక్ మార్క్ ఇవ్వండి. లేదు మాకు ఈ పర్టికులర్ డిస్టిక్లోనే కావాలనుకుంటే కనుక ఆ పర్టికులర్ డిస్టిక్స్ని టిక్ మార్క్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ కనబడుతుంది, సెక్స్ కనబడుతుంది, క్యాస్ట్ కనబడుతుంది, ఫాదర్ నేమ్, ర్యాంక్, పిహెచ్ కనబడుతుంది. దీని కింద మనకి ఏపీ ఎడ్సెట్ రోల్ నెంబర్ అడుగుతుంది. ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ కాలంలో సీరియల్ నెంబర్స్ ఉంటుంది. సెకండ్ కాలంలో కాలేజ్ కోడ్స్ ఉంటాయి. థర్డ్ కాలంలో డిస్టిక్ కోడ్స్ ఉంటాయి. ఫోర్త్ కాలంలో మనకి బ్రాంచ్ కోడ్ ఉంటుంది. ఫిఫ్త్ కాలంలో ఆప్షన్ ఎంట్రీ మనం ఎంటర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూసుకోవచ్చు మనం. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కాలేజ్ ఏఏజెడ్ఏ అనే కాలేజ్కి పీకేఎస్ డిస్టిక్లో ఉంటుంది ఈ కాలేజు. మ్యాథమెటిక్స్ బ్రాంచ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అంటే వీళ్ళకి ఫస్ట్ ఆ కాలేజీలో కావాలని చెప్పేసి దానికి ఎదురుగా ఉండే బాక్స్లో 1 ఇచ్చారనమాట. సో నెక్స్ట్ ఏమి చెప్పారు ఇక్కడ, ఏబిసికే ఈ కాలేజ్లో వాళ్ళకి నెక్స్ట్ సీట్ కావాలని చెప్పేసి. అంటే ఫస్ట్ కాలేజ్లో రాకపోతే కనుక వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ కాలేజ్లో రాకపోతే నెక్స్ట్ ఈ కాలేజీలో రావాలని చెప్పేసి ఇక్కడ 2 ఇచ్చారు. ఒకవేళ ఫస్ట్ 2 కాలేజెస్ రాలేదు, అప్పుడు ఏ కాలేజీలో కావాలి మీకు? సో దానికి ఎదురుగా 3 అని కొట్టాలన్నమాట. అలాగా
ఓకేనా. మీకు ఏ కాలేజీలో ఫస్ట్గా సీట్ కావాలి దానికి ఎదురుగా ఉండే బాక్స్లో 1 పెట్టండి. ఒకవేళ అక్కడ రాకపోతే నెక్స్ట్ ఏ కాలేజీలో కావాలి దానికి ఎదురుగా ఉండే బాక్స్లో 2 పెట్టండి. ఎక్కడైనా సరే ఇక్కడ ఇట్లా వరుసగా పెట్టిన రూల్ ఏం లేదు. ఓకేనా. సో ఇక్కడైతే వీళ్ళు వరుసగా పెట్టారు 1 2 3 అని వరుసగా పెట్టారు. ఇక్కడ వరుసగా పెట్టారని రూల్ ఏం లేదు. నేను ఇక్కడ చూసుకోవచ్చు ఉన్నాను 10 సీరియల్ నెంబర్లో ఏసీ 10 సీరియల్ నెంబర్లో ఏసీవైపీ కాలేజ్ ఉంది. ఏసీవైపీ కాలేజ్ ఇది వచ్చేసి పీకేఎస్ డిస్ట్రిక్ట్ మ్యాథమెటిక్స్. దీనికి ఎదురుగా నేను 1 పెట్టాను అనుకోండి, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు అక్కడే కావాలని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. సో ఫస్ట్ ఆ కాలేజ్ వాళ్ళు చెక్ చేస్తారు, అక్కడ మీకు సీటు దొరుకుతుందా, ఇచ్చే ఛాన్స్ ఉందా అంటే ఇస్తారనమాట. ఇచ్చే ఛాన్స్ లేదనుకుంటే కనుక నెక్స్ట్ ప్రిఫరెన్స్ చూస్తారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఏ కాలేజ్లో ఏ కాలేజ్లో పెట్టారో అది చెక్ చేసుకుంటారు వాళ్ళు. అక్కడ కూడా రాకపోతే 3rd కాలేజ్ ప్రిఫరెన్స్ చెక్ చేస్తారు. ఇలాగా 3 4 5 6 ఎన్ని ఆప్షన్స్ అని పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత మనం ఎక్కువ ఆప్షన్స్ పెట్టాలన్నమాట. ఒక కాలేజ్లో రాకపోతే నెక్స్ట్ కాలేజ్ చెక్ చేస్తారు. అంటే మీరు 2 అనే నెంబర్ ఏ కాలేజ్ ఎదురుగా ఇచ్చారో ఆ కాలేజ్ చెక్ చేస్తారు. అక్కడ మీ ర్యాంక్కి, మీ కేటగిరీకి, మీ బ్రాంచ్కి సీటు దొరికితే కనుక ఇస్తారు. దొరకకపోతే కనుక వాళ్ళు నెక్స్ట్ 3rd కాలేజ్ చూస్తారు. మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఇచ్చినారు కదా 3rd కాలేజ్ అని, 3rd కాలేజ్ ప్రిఫరెన్స్ చూస్తారు. అక్కడ వస్తే ఇస్తారు, రాకపోతే నెక్స్ట్ 4th కాలేజ్ ప్రిఫరెన్స్ చూస్తారు. ఇలాగా. ఓకేనా. సో ఇవి మొత్తం ఎన్ని ప్రిఫరెన్స్ అయినా ఇచ్చుకోవచ్చు మనం. ఓన్లీ 6 ఇవ్వాలి, ఓన్లీ 10 ఇవ్వాలి, ఓన్లీ 20 ఇవ్వాలి ఆప్షన్స్ అనేది ప్రాబ్లం లేదు. ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఇచ్చిన తర్వాత మీరు ఒక చేయలేక ఇక్కడ సేవ్ ఆప్షన్స్ అని మీరు రెగ్యులర్గా సేవ్ చేస్తూ ఉండాలి. సేవ్ ఆప్షన్స్ బటన్ క్లిక్ చేసి రెగ్యులర్గా సేవ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే సడన్గా ఏమైనా కరెంట్ పోయింది అప్పుడు మొత్తం మీరు ఇచ్చిన ఆప్షన్ ఎగిరిపోతాయి కదా, ఆ విధంగా. ఓకేనా. సో మొత్తం మీరు ఆప్షన్స్ అనేది ఎంట్రీ చేసిన తర్వాత లాగౌట్ బటన్ క్లిక్ చేయాలి. నేను చూపిస్తాను అది. ఓకే, ఇది అవసరం లేదు. సో ఇక్కడ మొత్తం ఈ ఆప్షన్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత లాగౌట్, ఇక లాస్ట్ బటన్ ఉంటుంది లాగౌట్ అనే బటన్ క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా. లాగౌట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక 3 ఆప్షన్స్ చూపిస్తుంది. లాగౌట్ బటన్ మీరు క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఈ లాగౌట్ బటన్ అనేది, లాగౌట్ అంటే మీరు ఏమైతే ఎన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చింటారో అన్ని ఆప్షన్స్ సేవ్ చేసేసి, అంటే ఇక్కడ మీరు సేవ్ చేయాలి ముందుగానే. సేవ్ ఆప్షన్స్, సపోజ్ మీరు ఒక 10 ఆప్షన్స్ ఇచ్చారు, 10 ఆప్షన్ ఇచ్చిన తర్వాత సేవ్ ఆప్షన్స్ అనే బటన్ క్లిక్ చేసి తర్వాత లాగౌట్ కొట్టండి, సరిపోతుంది. డైరెక్ట్గా లాగౌట్ కొడితే అవి సేవ్ కావు. సో ఎప్పుడైతే మీరు లాగౌట్ చేయాలనుకుంటున్నారో దానికి ముందు సేవ్ ఆప్షన్స్ అని క్లిక్ చేస్తే మొత్తం సేవ్ అయిపోతాయి, తర్వాత లాగౌట్ అయిపోవచ్చు. సింపుల్. ఓకేనా. థ్యాంక్ యూ.